ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవక్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాం భుజైక్మరుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే తస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేరోపళాభిరామం శ్రీమత్సదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పురాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగ్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పూరమక్రియం ఆదాయ వర్షంతమహం ప్రపంచే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః. సృజ్యద్సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్ భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వ క్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సూనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశిక మాం శరణం ప్రపంచే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం వడేవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసరే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శతకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడి என்னும் தன்குருவோர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியணையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரஞ்சேன் தனத்தாலும் ஏதும் முறை விலேனே எந்தை சடகோபன் பாதங்கள் யாமுடை பத்து இந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளின் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தை தத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாம் ஏர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோ யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసవాలు సమర్పిస్తూ ఏ పూర్వజన్మ సుకృతం చేతను నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమలి అనే దివ్య ప్రబంధాన్ని నిత్యము ఒకసారి ఆ గ్రంథాన్ని
స్పృశించడము, ఆ బీజాక్షరాలను పలకడము, వాటిని యథాశక్తి వినడము, యథాశక్తి అనడము అనేటువంటి భాగ్యానికి నోచుకున్నాం మన అందరము కూడా. 6వ పదిలో 2వ తిరువాయిమడిలో ప్రణయ రోషంలో ఉన్నారు నమ్మాళ్వార్లు అని మనం చెప్పుకున్నాము. ప్రణయ రోషము అని అంటే లోపల స్త్రీయుడు రావాలని ఉన్నప్పటికీ కూడా పైకి దొంగ కోపాన్ని నటించి, నువ్వెందుకు వచ్చావో, ఎవరనుకుని వచ్చావో, ఏమిటనుకుని వచ్చావో, వద్దులే వెళ్ళిపో అని నాలుక చివరి నుంచి పలికేటువంటి ప్రేమపూర్వకమైన కోపంతో కూడినటువంటి మాటలుగా ఈ 10ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనం 6వ పాసురంలో మధ్యలో ఉన్నాము. 6, 2, 6వ పాసురం. குழகி எங்கள் குழமணம் கொட்டு போயன்மை செய்து கண்மம் ஒன்னில்லை பழகியாம் இருப்போம் பரமே இத்திரு அருள்கள் அழகியார் இவ்வுலகும் ஒன்னுக்கும் தேவிமை தகுவார் வளர் உளர் கழகம் ஏரேல் நம்பி உனக்கும் இளைதே కన్మమే. ఇందులో ఆడవారు పెరుమాళ్ళని గురించి, నువ్వు ఏం చేసినా కూడా, నా చేతిలో ఉన్నటువంటి బొమ్మని లాక్కుని వెళ్లే ప్రయత్నం చేసినా కూడా నీకు ఒరిగేది ఏమీ లేదు, దానివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అనేటువంటి దాన్ని చెప్తూ మనం ఎంతవరకు చెప్పుకున్నాము అని అంటే 6వ పాసురంలో వ్యాఖ్యానంలో సాధు కొట్టి ఉట్కొళ్ళப்படுవార్ 86వ పేజీలో మధ్యలో ఉంది చూడండి. సాధు కొట్టి కొళ్ళப்படுవార్. అది సాధుగోష్ఠి అంటే సజ్జనుల యొక్క గోష్ఠి, అంటే శ్రీ వైష్ణవుల గోష్ఠి. అందులో ప్రవేశించాలంటే నేను ప్రవేశించగలను అనే అహం ఉండకూడదు. ఒకటి భాగవతోత్తములలో కలవాలి అంటేనే అహంకారాన్ని పక్కన పెట్టుకు రావాలి. మనందరికీ చెప్తున్నారు అన్నమాట. ఇలాంటి గోష్ఠిలో కలవడమే మన అదృష్టం అనుకుని రావాలి తప్ప నేను వస్తున్నా అనేటువంటి అహంకారం ఏమాత్రం ఉండకూడదు. சாது கோட்டை உள்கொள்ளப்படுவார் என்று சொல்லுவது వైష్ణవర్గళుடைய తెరళిలే ఒరువన్ వందు పుగందాల్. ఒక వైష్ణవ గోష్ఠిలోకి, వైష్ణవ అంటే జాతి కాదండి, పెరుమాళ్ళకి సంబంధించిన వాళ్ళం అనేటువంటి భావం ఉన్న వాళ్ళందరూ వైష్ణవులే. అలాంటి భాగవత గోష్ఠిలోకి వచ్చేటప్పుడు దుర్మానత్తాలే మలయిట్ట ముక్కిన పోలే ఇరుక్కై అందరికే నేను వచ్చాను చూడండి, అందరూ లేచారా, దండాలు పెట్టారా, నా అంతటి వాడు రావడం మీ అదృష్టం. ఇలాంటి అహంకారాలు పొరపాటున కూడా ఉండకూడదు. అలాగా నీరు కలందా పోలే ఇవన్ పుగంధమై తెలియాదపడి ఇరిందు. నీళ్లలో నీళ్లు కలిసిపోయినట్లుగా జాయిన్ అవ్వటం చాలా అందమైన పోలిక. నీళ్లలో నీళ్లు కలవడము అంటే ప్రత్యేకత ఉండదు. ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఏం చేశారో తెలియకుండా గోష్ఠిలో కలవనమ్మదిగా వచ్చి చేరిపోతారనమాట. అంటే తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని కోరుకోకుండా ఉండడం, ఇది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పారండి ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో. ఎందుకంటే మనం వెళుతున్నాం, మనం వచ్చామని అందరూ చూస్తారు, వచ్చారా అంటారు. ఇలాంటి ఉద్దేశాలను పెట్టుకోకూడదు. మనం వెళ్ళడం మన జీవితానికి సార్థక్యం. ఆ గోష్ఠిలో చోటు దొరకడమే మన అదృష్టం. అలా నీరులో నీరు కలిసినట్టంటే నెమ్మదిగా వచ్చి కలిసిపోవడం అన్నమాట. ఆ గోష్ఠిని చూసినప్పుడు అరే మీరెప్పుడు వచ్చారు, మీరెప్పుడున్నారు అనుకునేంత ఆశ్చర్యం మిగిలిన వాళ్ళకి కలిగేంతలా అతి సాధారణంగా కలిసిపోవాలి. ఒక భాగవత గోష్ఠిలో మనం అలాగా చేరాలి అనేటువంటిది. నీరు కలందా పోలే ఇవన్ పుగంధమై తెలియాదపడి ఇరిందు. ఎప్పుడు వచ్చాడో తెలుసుకోలేనంత అంత సామాన్యంగా వచ్చి కలిసిపోవాలి అన్నమాట. అంటే ఇందులో అంతరార్థం ఏమిటంటే అహాన్ని వదిలిపెట్టండి. నేనొచ్చా, నా వల్ల, నేను
ఈ మాటలు చాలా మంది జీవితాల్లో ఏ పని చేసినా ఈ ఆహాన్ని ప్రయోగిస్తూ ఉంటారండి. బాగా వింటున్నాం ఈ మాటలు. నాకు ఇది ఇష్టం ఉండదు, నేనైతే ఇలా చెయ్యను, అసలు నేనైతే ఉతికేద్దాం అనుకున్నా, మీరున్నారని ఊరుకున్నా. నేనైతే ఈ నేను 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 ఇలాగ దేహంతో పాటు ఆ అహం అలా వస్తూనే ఉంటుంది లోకంలో. దానిని పక్కన పెట్టి కాసేపు ఆలోచిస్తే ఎలా ఉంటుంది అది తెలుసుకోండి. మనం 10 మందిలో ఒకళ్ళం తప్ప మనకంటూ ఏమీ లేదు, ఆ భావం ఉండకూడదు. ఈ అంతరార్థాన్ని చెప్పారండి వ్యాఖ్యానంలో. అందుకని அவர்கள் இடம் கொடுத்து அவர்கள் பரிகிரகக்கேரே ஒருவனுக்கு நன்மையாவது ఇదివరగలకే అన్రియే. అది ఏంటి అంటే వాళ్ళు వచ్చి ఎలా చేరారో ఎప్పుడు చేరారో తెలియకుండా చేరితే నిజమైన కలయిక. లేకపోతే హంగులు ఆర్భాటాలు చేసుకుంటూ నేను వస్తున్నా, ఆహా నన్ను గుర్తించండి అంటే అది నిజమైనటువంటి భాగవత లక్షణము కాదు అనేటువంటి దాన్ని చెప్తున్నారనమాట. ఇది వరగళికే అందుకే అవనక్కుం తిరిక్కరపడి ఆయన విషయంలో కూడా అంటే భగవంతుడు నియమింపబడేవాడు. ఇందాక పైన నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం చూడండి, ఒక మాట తలకిందులైంది. ఆయన నియమించేవాడు, మనం నియమింపబడేవాళ్ళం. అదే భక్తి పరాకాష్ఠకి చేరినప్పుడు ఆళ్వార్లు నియమించేవారు, భగవంతుడు నియమింపబడేవాడు అవుతాడే. అలాగా అంటే ఆ భక్తి తాత్పర్యం అనేది అంత పెరుమాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించే అంత వినీత స్వభావం మనకి రావాలి. ఇది చాలా కష్టం, చెప్పడం తేలికే తప్ప నేను వస్తే నన్ను గుర్తించలేదు, కనీసం ఇది చేయలేదు అని మన్నాడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ప్రతి జీవికి కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని సమాజం కోరుకుంటుంది. పెరుమాళ్ళ సన్నిధిలో నీలో ఉన్న నిన్ను తీసేసేయని పోతన పద్యాలు రాస్తూ ఒక ఆయన పోతన తనలోని తనని పోగొట్టి అని ఒక పద్యం రాశారు. తనలో తనని పోగొట్టి అంటే అహంకారాన్ని విడిచిపెట్టాడు అని సరదాగా చెప్పడం అన్నమాట. అలాగే మనలో ఉండే అహంకారాన్ని వదిలిపెట్టాలి, అంతలా కలిసిపోవాలి. ఏమండి అలా కలవడం ఎక్కడైనా ఉందండి అంటే రామాయణాన్నే మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. సచాపి రామ పరిషద్గత శనైః బభూషయా సత్తమనా బభూవ. చాలా అందమైనటువంటి శ్లోకము అది. సచాపి రామ పరిషద్గత శనైః బుభూషయా సత్తమనా బభూవ అని బాలకాండలో కుశలవులు రామాయణ కథని వినిపించే ముందంతా రామాయణం చెప్పేస్తాడు కదండి కదా. ఆ చెప్పినప్పుడు కుశలవులు రామగానం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? అయోధ్యకు వచ్చారు. రామచంద్ర స్వామి యొక్క కొలువులో ఆయన గొప్పగా సింహాసనం మీద వేంచేసి ఉన్నాడు. ఆ సన్నిధిలో వీళ్ళిద్దరూ చక్కగా రామగానం చేయడం మొదలు పెట్టాడు. ఆయన కథని ఆయనే వినడం ఎంత బాగుంటుందండి. మనం లవకుశ పాటలన్నీ ఏదో దశరథ మహారాజు అని ఒక దశరథ మహారాజు ఉన్నాడు, ఆయనకు 3 భార్యలు అని కథ మొదలు పెడుతుంటే ఆహా నా కథని ఇలా చెప్తున్నారా అని మన కథని మనం వినడం ఒక ఆనందం. ఇక్కడ ఏమైంది అని అంటే భార్యకు దూరమైనటువంటి రామచంద్రుడు ఆయన సంతానమే వచ్చి ఎదురుగా ఆ పాట పాడుతూ ఉంటే అది ఏదో తెలియనటువంటి అనిర్వాచ్యం అంటారు, చెప్పడానికి వీల్లేనటువంటి ఆనందంతో కూడిన బాధ. ఈ పదాలు ఏమిటంటే 2 కలుపుతారు. ఆనందం ఏమిటి, బాధ ఏమిటి. ఆనందం వస్తుంది కానీ ఆ ఆనందంలో ఏదో ఒక తెలియని బాధ దాగి ఉంటుంది. ఎందువల్ల? సీతామ్మవారు దూరమైనప్పుడు ఒకళ్ళ వల్ల తన చరిత్రను తాను ఇలా ఒంటరిగా వినడము అనేటువంటి ఒక స్థితిని కూడా ఆయన మనస్సుకి అలా తన్మయత్వంతో వింటున్నాడు. అందుకే సచాపి రామ సచాపి అపి అంతటి వాడు కూడా అని అన్నారండి. అక్కడ అంతటి వాడంటే ఎంతటి వాడండి?
ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్ని పరిపాలింపగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ధీరోదత్తుడైన మహావీరుడైన నాయకుడైన రామచంద్రుడు కూడా పరిషద్గత సభలో సింహాసనం మీద ఉన్నటువంటి వాడు శనైః బుభూషయాసక్త మనా బభూవ. అది వింటుంటేటండి నేను ఎక్కడున్నానో అని ఒకసారి ఇలా చూసుకున్నట్ట. ఇంత ఎత్తుగా ఈ సభకి దూరంగా ఏమిటో నేనంటూ ఒక ప్రత్యేకత చాటుకునేలా ఇలా ఉన్నానా? ఆహా, ఇక్కడ నేను కూర్చోకూడదు. నెమ్మది నెమ్మదిగా వెళ్ళి వాళ్లతో కలిసిపోవాలి అనేట. బుభూషయ సక్తమనా బభూవ. బుభూష అని ఒక పదం వాడారండి. భవితుం ఇచ్చ, నేననేవాణ్ణి ఉన్నాను అని చాటుకోవడానికి. నేను ఎప్పుడు ఉంటాను? అందరిలో కలిసిపోతేనే ఉంటాను. నేను నాకు అని విడదీస్తే ఆ జీవితాలకి సార్థక్యం లేదు. నలుగురితో కలవడంలోనే జీవితానికి సార్థక్యం ఉంది ఇన్ జనరల్. అలాంటిది రామచంద్ర స్వామి కూడా అనుకున్నట్ట. బాలకాండలో ఇన్ని హంగులతో ఇంత పెద్ద సింహాసనం మీద ఇంత ఎత్తుగా నేను కూర్చున్నాను. కానీ ఈ పాట వినడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళెక్కడో కిందన్నారు, నేను ఎక్కడో పైన ఉన్నాను అని ఒక్కసారి తన సింహాసనం మీద లేచి నిలబడ్డాడు అనుకోండి. అమ్మో, రాజుగారు లేచారని సభంతా లేచి నిలబడిపోయి గందరగోళం అయిపోయి హడావిడైపోతుంది. అందువల్ల ఏం తెలియకుండా నెమ్మదిగా ఆ సింహాసనం మించి ఆ మెట్ల మీదకి దిగి, సింహాసనము మెట్ల మీదకి దిగి, ఒక మెట్టు దిగి, ఒక మెట్టు దిగి, ఒక మెట్టు దిగి అలా నెమ్మదిగా సభలోకి వచ్చేసేటాడు. ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలియనంతగా. పాట అయిపోయిన తర్వాత చూసుకుంటా రామచంద్ర స్వామి ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. అప్పుడు మొదలైందనమాట. అంటే అంత పరవశింప చేసినటువంటి గానము. ఇతరులతో మనం కలిసేటప్పుడు మిగిలిన వాళ్ళ దృష్టి మన మీద పడకుండా, గందరగోళం కాకుండా జరగాలి అన్నదానికి ఉదాహరణగా ఇక్కడ ఇచ్చారనమాట. అందుకని ఇవరగల్ తాను విరుక్క తాము వీర విరిందవిడం. తాను వాళ్ళు అక్కడ కూర్చునుంటే కింద, తాను ఎక్కడో పైన సింహాసనం మీద కూర్చుని తమకు అనభిమతమానగయ్యాలే. అది తనకి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్ల సింహాసనకి నిన్ను మెల్ల విజంది. సింహాసనంలోంచి ఆ పాటలో ఆనందంలో అందరూ మునిగిపోయి ఆహా ఓహో అంటున్నారు. అలాంటి సమయం చూసుకుని నెమ్మదిగా నెమ్మదిగా కిందకి దిగడం మొదలుపెట్టి తెలియాద పడేవరగలను వేపుగందెరందారు. ఎవరికి తెలియకుండా ఆ గోష్ఠిలో మధ్యలోకి వచ్చి ఆ సభలో కూర్చుని ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అంటే తన రాక వల్ల ఇతరులకి ఏమాత్రము కూడా ఆ అలజడి అనేటువంటిది, ఇబ్బంది అనేటువంటిది కలగకుండా వచ్చాడు. నడువే పుగుందిరిందారు. ఎప్పుడు వచ్చాడో తెలియదు, మధ్యలో కూర్చొని ఉన్నాడు. అది ఎన్నెన్నెల్. ఎందుకంటే అలా వచ్చాడు అంటే నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. రాధా వెజిందిరే ఇరిందాల్ ఓలక్కం కిళంబిమిరే. రాజు లేచాడు అంటే సమంతా లేచిపోతుంది, గలగలగల శబ్దం అయిపోతుంది, అంతా డిస్టర్బ్ అయిపోతుందని. తామెజందిరింద వారే ఓలక్కం కిళంబిగరదా అక్కడిది. తను లేచాడు అంటే అంతా గందరగోళం అయిపోతుంది కాబట్టి మెళ్ళప్పు ఇందిరిందారెందిరదు. అందుకని నెమ్మదిగా వచ్చి చేరాడు. పెద్ద పెద్ద రాజులందరూ చూడండి, ఒక సభ ఏదో జరుగుతూ ఉంటుంది. పూర్వం సినిమాల్లో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం. వచ్చి తను ఎవరు లేవకండి అంటూ నెమ్మదిగా జనంలోకి వెళ్ళి మామూలుగా నిలబడి ఆ ప్రోగ్రామ్ ని తాను కూడా చూస్తాడే. అలాగే అనమాట. మెళ్ళప్పు గుందిరిందారెంగరదు ఎంగన్ వెండో అనాన ఎన్నెన్నెల్. ఇక్కడ ఎందుకండి ఇది చెప్తున్నారు అంటే అనుభూషయా ఎన్నదల్ భవితం ఇచ్చయా ఎన్నదల్. వాళ్లతోటే కలవాలని 1, 2 అర్థాలు చెప్పారు. మేము కూడా వాళ్ళతో కలిసిపోవాలి. రెండో అర్థం అసలు నేనంటూ నాకు ఒక ఉనికంటూ ఉండాలి. భవితం ఇచ్చా, అసలు నేను ఉన్నాను అని చాటుకోవాలి. అంటే ఈ జీవితం ఇంకా ఉంది, నేను ఇంకా బ్రతికే ఉన్నాను
నేను ఇంకా ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని తన ఉనికిని నిలబెట్టుకోవడానికా అన్నట్లుగా అంత నెమ్మదిగా వచ్చి జాయిన్ అయ్యాడు. ఇవరుగలోడే కోడి ఇరంది అనుభవిక్కాగ ఎన్నదాలు వాళ్లతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవాలని చేశాడు. తాముడరాగైక్కాగ ఎన్నదల్ తను వాళ్లతో కలిసిపోవాలని అలా చేశాడు. అంటే ఇప్పుడు నేను చక్రవర్తిని కాదు, మీ గానామృతంలో ఓలలాడే ఒక సరస హృదయుణ్ణి అని చెప్పడం అన్నమాట. చాలా అందమైన భావన. నంబి ఉమక్కం ఎంగళక్కం ఉళ్ళ అన్యడు వాసి పారేర్. నువ్వు పూర్ణుడవయ్యా బాబు. ప్రణయరోషం మాటలు మళ్ళీ. నువ్వు పూర్ణుడవయ్యా బాబు, నీకు మాకు ఎంత వాసి పారేరు, ఎంత భేదం ఉందో చూడు. ఉమక్కన్ను కెట్ట వేండంబడియా ఇరిందదో. నీలాంటి వాడికి నేను చెప్పగలిగిన దాననా? నువ్వు చాలా గొప్పవాడివి, పరిపూర్ణుడివి. మొదలిగడా ఇరుక్కర ఉమక్కు నాంగల్ ఇరుక్కర విడతే పొగరిగై పోరమా. మీరు మొదలిగల్, అమ్మో మీరు చాలా గొప్పవాళ్ళండి, మీరు చాలా పెద్దలండి, ఇంత గొప్పవాళ్ళు మాతో ఇంత చిన్నవాళ్ళతో కలవకూడదు. కోపం అన్నమాట. నువ్వు ఇంత గొప్పవాడివి, నేను అతి సామాన్యురాలని అని కదా ఇంతకాలం నువ్వు నా దగ్గరికి రాలేదు అని కోపం అన్నమాట. అందువల్ల మీలాంటి సామాన్యులతో కలవకూడదు. ఎన్నారుగల్ ఇంకా ఆయనకి దగ్గరికి రానివ్వట్లేదని ఒక విధమైన బాధ వచ్చేస్తాం. అజగిదు நான் முதலையாகிறமாகிறேன் பயிலியாகிலுமாகிறேன் என்னை தான நரிகை இல்லையோ తీమై సయ్యం శరీధర ఎన్నో ఎన్నై చొల్లవదు. అవునర్రా, అయితే ఏంటి తెగించి అంటారు చూడ అని అంటాం మనం ఒక మాటని. అలాగా నిజమే, నేను ప్రాచీనుణ్ణే, నాది భగవత్ స్వరూపమే, మీరు తక్కువ వారే. అయితే ఏమిటా అని పిచ్చుకోపం వచ్చేసేటప్పటికి అవును అయితే ఏమిటని ఎదురు తిరిగినట్లుగా అన్నమాట. ఎన్నైతాను అరిగయ్యిల్లయ్యో, నా గురించి మీకు తెలుసు కదా, ఇవాళ కొత్తగా ఏమన్నా నేను చేశానా? ఏమై సయ్యం శరీధర ఎన్నెన్నో ఎన్నై చొల్లవదు. నాకేమన్నా పేరు పెట్టింది అండాడు తల్లి? అల్లరి మాయలు చేసే శరీధరుడండి అని పేరు పెట్టిందిగా పాపం ఆవిడ. కక్ష తీర్చుకున్నారుగా అన్ని మాటలు అని. నన్ను ఎన్నాలో అన్ని అన్నారు, మీ కక్ష తీర్చేసుకున్నారుగా. అవును, నేను తీమై సెయ్యం శ్రీధరన్, అల్లరి పనులు చేసేటువంటి శ్రీమన్నారాయణనే. ఆనపింబు 4 పెంగళ్ళు ఇరందు విడం ఎంగుం తీంబు సైగై ఎనక్కు స్వరూపమన్రా. అవును, మీ మాటే నిజం. 4 అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తా. అవును, ఏంటి ఇప్పుడు ఇంకా అలా అంటే ఏం చెప్తామండి? కాదు కాదు అంటే మనం అవును అవును అని వాదించి కాసేపు వాదన పెంచుతాం. తక్కువని ఏదే తిరిగి అవును నాకు అదే పేరు, అమ్మాయిలు వెంట పడతా, ఇక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు, వచ్చాను, అయితే ఏమిటా ఇప్పుడు అనేటప్పటికి உனக்கும் இழைதே கண்மமே தீம்பு செய்கையிலே சமேந்திரிக்கிற உனக்கும் கூட இது பாலிசம் తీమై సైవార్కం వరు ప్రాప్తి వేండావో. ఏమయ్యా, అల్లరి చేయడానికి కూడా వరు ప్రాప్తి వేండావో, ఒక హద్దు ఉండాలయ్యా బాబు. ఎంత అల్లరి చేసేవాడికైనా ఒక హద్దు. అవతల వాడి ప్రాణాలు పోతాయి అంటే అల్లరి ఆపేయాలి. ఎందువల్ల తీంపు సైగలే సమైందరిక్కిన ఉనక్కం కూడా. తప్పు చేయడాల్లో పట్టాభిషేకం పొందిన నీకు కూడా నీ తప్పు చేయడానికి ఒక లిమిట్ ఉండాలి, ఒక హద్దు అనేటువంటిది ఉండాలి. తీమై సైవార్కం వారు ప్రాప్తి వేండావో, అల్లరి చేసే వాళ్ళకి ఒక హద్దు ఉండద్దా? ఏదో కొంతవరకే తప్ప మనకు సామెతను చూడండి, తెగేదాకా లాగకూడదు అని. ఏదో కొంతవరకు ఏడిపించాలి. వాళ్ళు ఇంకా ఒళ్ళు తెలియకుండా నిజంగా ఇప్పుడు కొడుకు వస్తాడని తల్లి చూస్తూ ఉంటుందండి. వాడు బయలుదేరాడు, దిగిపోయాడు, ఇంటికి వచ్చేస్తున్నాడు, 10 నిమిషాల్లో వస్తాడు. ఆవిడ ఏడిపించాలని, ఇదిగో మీ అబ్బాయి రావట్లేట, ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, లేకపోతే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఇలాంటి ఆట పట్టించడాలు ఏమవుతాయి? అవతల ప్రాణాలు పోయేదాకా చాలా భయంకరంగా అవుతాయి. అయ్యో వస్తున్నాడని ఆశలు పెట్టుకున్నానే, రావట్లేదా అని ఒళ్ళు తెలియని స్థితిలో వాళ్ళు పడిపోయేటప్పుడు అక్కడైనా ఆపాలా? కాదమ్మా, సరదా కన్నాను, వచ్చేస్తున్నాడు, 5 నిమిషాల్లో ఇదిగో వచ్చేసాడు అని ఆ బొమ్మం పక్క వాడిని చూపించడం. అంటే దేనికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. ఇది కూడా చాలా మంచి పాఠం అనిపిస్తుంది. మనం అవతల వాళ్ళతో పరాచికాలు ఆడుతూ ఉంటాం గాని
ఆ పరాచకాలకు కూడా ఒక హద్దు అనేటువంటిది ఉండాలి. అవతల వాళ్ళని బాధ పెట్టే పరాచకాలు ఆడకూడదు అనేటువంటిది కుజగి అని మనకి ఈ పాసురంలో ఒక అందమైనటువంటి మాటని అన్నారు. కుజగి అని పాసురం మొదలే కుజగి అన్నారు. కుజగి అంటే కుజగు అంటే చెప్పుకున్నాం, కాళ్ళు పట్టుకునైనా సరే అవతల వాళ్ళని ప్రసన్నులను చేసుకునేటువంటి ఒక ప్రణయ రోషంలో ఉండే ఘట్టానికి కుజగి కుజగు అని పేరు అన్నమాట. అలాగా అవతల వాళ్ళని లొంగ తీసుకోవడం అనేటువంటిది అని. అది కుజగి ఎంగళ్ కుజమనం కొండు కోయిన్మై செய்து கண்மம் பொன்னெல்லை பழகியாமிருப்போம் பரமே இத்தரு அருள்கள் அழகியார் இவ்வுலகு முன்னுக்கும் தேவிமை தகுவார் வளருளர் கழகம் ஏறேல் நம்பி உனக்கும் ఇళైదే కన్మమే. దేనికైనా కూడా ఒక హద్దు అనేటువంటిది ఉందయ్యా. అందువల్ల నువ్వు మమ్మల్ని ఏడిపించడంలో కూడా ఏదో కొంతవరకు ప్రణయ రోషం చూపించగానే మా ప్రాణాలు తీసేలాగా మమ్మల్ని బాధ పెట్టకు అని అంటున్నారు ఆళ్వారునైకి. 7వ పాసురం. கண்மம்மன்று எங்கள் கையில் பாவை பறிப்பது கடல் ஜாலம் உண்டிட்ட நின்மலா நெடியாய் உனக்கேலும் பிழை பிழையே வன்மமே சொல்லி எம்மை நீ விளையாடுதி அது கேட்டில் என்னை மாறு தன்ம பாவம் ఎన్నారోరు నాండ్రు తడిపినక్కే. ఆ కవిత్వంలో కూడా చిన్న హాస్య వీచిక, ఊరికే అలా మెరుపు మెరిసేలాగా చిన్న హాస్యం అన్నమాట. ఇదిగో ఏమయ్యో, ఇప్పుడు నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు మాతోటి, రహస్యార్థాలన్నీ మాట్లాడుతున్నావు, మర్మాలన్నీ మాట్లాడుతున్నావు. ఇది మా అన్నయ్యలకి వాళ్ళకి తెలిసిందనుకో ఏమవుతుందో తెలుసా? తడి పిణక్కే, రేపు విమానం మోతెక్కిపోతుంది. అంటే వాళ్ళు కొట్టేస్తారు నిన్ను. ఏం చేస్తారో చూసుకో. వాళ్ళకి తెలియనంత వరకు పర్వాలేదు, తెలిసిందా నీ పని అయిపోయిందే, బాజా భజంత్రిలే అంటుంటాం మనం. అంటే ఉతికేస్తారు అంటుంటాం ఒక మాట. అలాంటిదనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడం ఈ 7వ పాసురం యొక్క తాత్పర్యం. ప్రతిపదార్థం చూడండి. ఎంగళ్ కయ్యిల్ పావై పరిప్పదు, నా చేతిలో ఉన్నటువంటి నా బొమ్మని పట్టుకుపోతావా? మాటల్లో పెట్టి కళ్ళెగరేస్తూ చిత్రంగా చూస్తూ మాటలు మాట్లాడుతూ ఏమిటి ఇలా వస్తున్నాడని చూసేలోపు టక్కుమని చేతిలో ఉన్న బొమ్మని పట్టుకుపోతావా? కన్మమన్ను, అది నీకేం మంచి పని కాదయ్యా. ఇలాంటి దొంగతనాలు చేయడం నీకు మంచి పని కాదు. కడల్ జాలం ఉండిట్ట నిర్మల, సముద్రంచే చుట్టబడిన భూమినంతటిని మింగినటువంటి నిర్మల. నిర్మల అంటే నిర్మల అన్నమాట. మాలిన్యం లేని పరిశుద్ధ మూర్తి నిర్మల. నెడియాయ్, ఎంత గొప్పవాడివి కాకపోతే ఈ సముద్ర పర్యంతము పరివేష్టితమైనటువంటి భూమిని నువ్వు నోటిలో పెట్టుకోగలుగుతావయ్యా? ఉనక్కేలున్ పిళ్ళై పిళ్ళయ్యే. ఇది ఈ పాసురంలో ఏర్పాటు. నీకైనా తప్పు తప్పే. తప్పెవ్వరు చేసినా తప్పేనండి. గొప్పవాడు తప్పు చేస్తే అది మంచిది అని, చెడ్డవాడు తప్పు చేస్తే అది చెడ్డది అని కాదు. కానీ లోకంలో ఏమవుతుంది? చిన్నవాళ్ళు చేసేస్తే పట్టుబడిపోతున్నారు, గొప్పవాళ్ళు చేసేస్తే తప్పించుకు తిరుగుతున్నారు. మనకి లోకంలో కూడా ఈ న్యాయం కనిపిస్తుంది కదండి. ఓ 10,000కో 50,000కో 1,00,000కో కక్కుర్తి పడ్డవాడు ఎవరినో అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తున్నారు. మొత్తం కోట్ల 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 ఆస్తులన్నీ కబ్జాలు చేసేసి సొంతం చేసేసుకున్న వాడిని ఎవడు ఏమీ చేయలేకపోతున్నాడు. కానీ తప్పు ఎవరు చేసినా అది తప్పే, నువ్వు చేసినా తప్పే. అందువల్ల ఉనక్కేలుం పిళ్ళై పిళ్ళయ్యే, నీకైనా తప్పు తప్పే. వన్మం సొల్లి, నువ్వేమో దగ్గరకు వస్తావు, ఏంటో ప్రణయ చేష్టలన్నీ చేస్తావు, కళ్ళు ఎగరేస్తావు, రహస్యాలు చెప్తావు, అలాంటి చేష్టలన్నీ చేస్తావు. ఎమ్మై విళయ్యాడుది, మాతో ఆడుకుంటున్నావయ్యా. ఇవాళ ఈ రోజుల్లో ఈ పదం ఎక్కువ వింటున్నాం.
వాళ్ళను ఆట ఆడించాడండి అంటుంటారు. ఆట ఆడించడం అంటే ఏడిపించడం అన్నమాట. మమ్మల్ని ఇలా ఆడుకుంటున్నాం. ఎన్నై మార్ అంటే మా అన్నయ్యలు, మా సహోదరులు, మా సోదరులు. అది కేట్కెల్. ఈ మాటలు విన్నారనుకో, వాళ్ళ చెవిలో పడ్డాయనుకో, ధర్మం పాపం ఎన్నారు. ఇది ధర్మమా తప్ప అని ఆలోచించరు. అన్నయ్య అసలు నేనేం ప్రేమించలేదయ్యా, నా వైపు లేదని నేను చెప్పే మాట కూడా వినరు. నువ్వు అల్లరి చేస్తున్నావన్నమాట, పిల్లని ఏడిపిస్తున్నావన్నమాట తెలుస్తుంది అంటే, ఓరునా అన్నం తడిపినక్కు ఒక దినము కర్ర పట్టుకొని బడితను పట్టుకొని బాజాలు వాయిస్తారు. ఒళ్ళు చితక్కొట్టేస్తారు. జాగ్రత్త, మా అన్నయ్యలకి తెలిసిందా నీ పని, పట్టేస్తారు జాగ్రత్త అని అక్కడ దాకా వెళ్ళింది. ఇంకో అడుగు ముందుకు వెళ్ళింది అనమాట. ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళింది అనమాట. అంటే మా వాళ్ళకి తెలిసిందా నీ పని పట్టేస్తారు చూడు అన్నంత దాకా వెళ్ళింది అని అంటున్నారు. దీని వ్యాఖ్యానాన్ని చూద్దాము మనం. 88వ పేజీ, 7ాம் పాటు. సర్వ ఉపాయంగళయ్యం అనుష్ఠిత్తు. మనకి బోళ్ళు ఉపాయాలు ఉన్నాయండి. ఏంటి ఉపాయాలు? కర్మం, జ్ఞానం, భక్తి, ప్రపత్తి, ఆచార్య అభిమానం. ఆ పక్కనే చేరుతుంది అది కూడా. ఈ ఉపాయాలతోటి సంసారాన్ని మనం తరించాలి అని అనుకుంటాం. వీటన్నిటినీ కూడా అనుష్ఠించి శ్రీ భరతాழ்వాన్ తన్ పక్కలు పట్టదెల్లాం తాన్ ఎవరిగల్ పక్కలిలే పట్టాన్. ఆనాడు భరతుడు స్వామిని ఎలాగైతే తన వశం చేసుకోవాలి అని అనుకున్నాడో అలాగా ప్రయత్నం చేశాడో, ఎక్కడ రామచంద్రుణ్ణి మళ్ళీ అడవుల నుంచి వెనక్కి నేను తీసుకొని వస్తాను అనే నమ్మకంతో బయలుదేరిన భరతుడు కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానాది సకల విధాల ప్రయత్నించాడు అని చెప్పడం. ఇది పైకి భరతాళ్వాన్ చేసిన పని అని చెప్పిన, ఒక జీవుడు పెరుమాళ్ళని ఆనందపరచడానికి చేసేటువంటి ఉపాయాలుగా మనకి భగవద్గీత అందించింది అన్నమాట. కర్మ, జ్ఞానం, భక్తి, ప్రపత్తి, చివరికి సిద్ధాంతంలో ముఖ్యమైన ఉపాయము ఆచార్యాభిమానం. ఒక మహానుభావుడు వీడు మనవాడు అనుకుంటే చాలు మనకి మోక్షం వస్తుంది అనేటువంటి రహస్యాన్ని కూడా ఈ సర్వ ఉపాయంగళయ్యం అనుష్ఠిత్తు అనే పదం దగ్గర ఇంత వ్యాఖ్యానం ఇచ్చారండి. శ్రీ భరతాళ్వాన్ తన పక్కలు పట్టదెల్లాం. భరతుడు తన విషయంలో రాముణ్ణి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ తానివరగల్ పక్కలిలే పట్టాన్. ఇక్కడ ఆళ్వార్లు ఇక్కడ ఈ పెరుమాళ్ల విషయంలో పడుతున్నారు. వినివర్తయితుం బలాత్ ఎండ్రు. చాలా అందమైనటువంటి రామాయణ శ్లోకాలు. రామాయణం లేకపోతే అసలు నమ్మిళ్ళ వ్యాఖ్యానం ఉండదండి. అవినాభావ సంబంధము అత్యంతము విడదీయరాని సంబంధం. ఒకదోటి అపృథక్ సిద్ధం అంటారు. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు అనేటువంటి మాట అన్నమాట. ఏమిటది? సర్వోపాయంతు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ సమక్షమార్యమిశ్రాణం సాధూనాం గుణవర్తినాం. భరతుడు అంటున్నాడు, వెళ్ళేటప్పుడు అందరికీ చెప్తున్నాడు, నేను వెళతా, అన్నయ్య దగ్గరికి వెళతా, అన్ని ఉపాయాలు నయాన భయాన అంటే ఇదిగో అన్నయ్య నువ్వు రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటా అని భయపెట్టయినా సరే అన్నయ్యని నేను వెనకకు మళ్లించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏం చేస్తానో తెలుసా? అనాహారో, నువ్వు రాకపోతే నేను అన్నం తినను అంటాడు లక్ష్మణుడు. భరతుడు తినకపోతే రాముడు తినగలడా? కాబట్టి వస్తాడని ఆయన ఆశ అన్నమాట. నిరాలోకో ధనహీనో యదాద్విజ శేష్యే పురస్తాత్ శాలాయాం యావన్మేన ప్రసీదతి. ఒక బ్రాహ్మణుడు ఒక కోరిక కోరడానికి వెళ్ళి యజమాని ఇచ్చేదాకా తిండి తినకుండా నీళ్లు తాగకుండా వాడి ఇంటి ముందు ప్రాయోపవేశం చేసినట్లుగా నేను రామచంద్ర స్వామి ముందు ఇలా చేస్తాను అన్నట్టండి భరతుడు. అంటే
ఎలాగోలాగా అన్నయ్యను తీసుకురావడమే నా ముఖ్య కర్తవ్యము అని ఇదొక్క భావం అంటారనమాట కింద దాంట్లో. అలా అన్నట్లుగా వినివర్తై తుంబలా తెన్ను మెడ్కయిలే పోర వరిందినానిరే శేషే పురస్తాచ్చాలాయాం యావన్మేన ప్రసీదతి. ఆ ఎదురుకుండలా పడుకుంటాం, అన్నయ్య నువ్వు వస్తావా రావు, నువ్వు రాకపోతే నేను లేవను, తినను, తాగను, నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నట్లుగా భయపడతా. తామే ఈ రంగు మీళంబడి పండుగిరేన్ అది తాను కేటారు వాయి కేట్క వేణుము అని అనేటువంటిది. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, దీని దగ్గర ఈ ఆళ్వారి చేతిలో ఉన్నటువంటి బొమ్మని పెరుమాళ్ళు తీసేసుకున్నారు. ఆ తీసుకోవడంలో ప్రణయ భావం చెప్పాం. ఈ బొమ్మ అంటే నువ్వే, నిన్నే నేను ముద్దు పెట్టుకుంటున్నా, నిన్నే నేను కౌగలించుకుంటున్నా, ఇది నువ్వే అన్నట్లుగా యాక్షన్స్ చేస్తూ దాన్ని అతను తీసుకుంటున్నాడు. ఇదిగో ఇలాంటి వేషాలేవి నా దగ్గర నువ్వు వేయకు. அப்படியே இவனும் சர்வோபாயங்களையும் பிரவர்த்திப்பித்த விடத்திலும் అణుగవండాదబడి కడుమై తోత్తు ఇరుందారుగల్ అని అంటే ఏంటండి, ఒక భక్తుడు దేనినైతే ఆదరిస్తాడో పెరుమాళ్ళు దాన్ని ఎక్కువ ఆదరిస్తారనేది వ్యాఖ్యానంలో చెప్పిన మాట. అంటే ఈ బొమ్మని ఆళ్వార్లు తీసుకున్నారు, ఇది నాది అంటున్నారు. అంటే ఒక భక్తుడు ఏదైనా తనది నాది అని అంటే ఒక భాగవతోత్తముడు మనం ఉన్నాం, పెద్దల్ని ఆచార్యులను సేవించినప్పుడు వారు వీడు నావారు అని అంటే ఇంకా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినట్లే. అంత అర్థాన్నండి ఈ బొమ్మ తీసుకోవడంతో ముడిపెట్టి చెప్తున్నారు వ్యాఖ్యానంలో. అది వ్యాఖ్యానంలో సిద్ధాంతాన్ని జోడించడం అనేటువంటి. బలత్తాలే కార్యం కొళ్ళుவோம் ఎన్నో నిశ్చయిత్తు ఇవరగల్ పావయ్యే ఎడుప్పానాగ కణిసిత్తాన్ అంటే ఉపక్రమించాడు. నెమ్మదిగా ఆ బొమ్మని తక్కువ లాగేసుకున్నాడు, చేతిలోంచి లాగేసుకున్నాడు ఆ బొమ్మని. అప్పుడు ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ ఎన్నో నినైవర్యం అవర్గళాగయ్యాలే. ఇక్కడ చాలా అందమైన శ్లోకం అక్కడ చెప్పారండి. రామాయణంలో ఉండేటువంటి శ్లోకం ఇది. ఏమిటంటే, ఇంగితజ్ఞాస్తు మగధాః ప్రేక్షితజ్ఞాస్తు కోసలాః అర్ధోక్తాః కురుపాంచాలాః సర్వోక్తాః దక్షిణాపదాః యంగళ్. చాలా సరదాగా ఒక మంచి వ్యాఖ్యానాన్ని చదవడం వల్ల ఎంత విజ్ఞానం వస్తుంది అనడానికి ఇలాంటి శ్లోకాలన్నీ మనకి ఎక్కడెక్కడెక్కడవి వ్యాఖ్యానంతో మేళవించి విశేష అర్థాన్ని మనకి చెప్తారండి. ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి, ఏం గొప్ప చెప్పాడు అని అంటే, ఇక్కడ ఇంగిత జ్ఞాస్తు మగదాహ చాలా సరదాగా చెప్పుకునే శ్లోకం అండి. ఏంటంటే, ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు, మనకు అర్థం అవ్వట్లేదు, కానీ మనం గమనించి వాడి ఇంగితాలు చూస్తున్నాం, చేష్టలు చూస్తున్నాం. ఆ చెప్పే ప్రయత్నంలో వాడిని చదవడం అంటారు కొంతమంది, వాడి మనసు చదువుతారు, అది ఇంగితజ్ఞం. కవి గారు భలే మాట అన్నారండి, కోసల దేశవాసులట గుండెలు వాసన చూతురంట. అసలు ఆ ప్రయోగం చరిత్రలో ఎవరైనా చేశారా? నాకు అందిన నాలెడ్జ్లు ఎంతో మంది చెయ్యొచ్చు అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ప్రయోగం. గుండెల వాసన చూడడం అంటే ఏమిటండి, అక్షరాల అర్థం తీసుకోకూడదు, అక్కడ వాళ్ళ మనస్సుని తెలుసుకున్నారు అని చెప్పాలి. దానికి ఇది ఇంగిత జ్ఞాస్తు మాగధ. మగధ దేశీయులు చాలా అవతల వాళ్ళని చూడగానే టక్కుమని చదివారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారండి. ఇప్పటికి కూడా మన చుట్టూ సొసైటీలో చూడండి, కొంతమంది వాళ్ళు చదివేస్తారు అవతల మనుషుల్ని. నాకు ఎప్పుడు చాలా బాగుంది అనిపించడం కారణం, వాళ్ళతో ఏళ్ళు గడిపినా వాళ్ళు మనకు అర్థం కారు, అంత ఆ బుర్రలు అంత తక్కువగా ఉంటాయి. అందుకని ఈ శ్లోకం ఎలాగా అంటే, ప్రేక్షిత జ్ఞాస్తు కోసలా, చూపులతో గ్రహిస్తారట కోసల దేశవాసులు. ఎందుకంటే రామాయణంలో చివరికి వస్తుంది, ఇంద్రుడు తీసుకొచ్చి ముత్యాలహారం ఒకటి ఇస్తాడు, ఇస్తే అది సీతమ్మకి ఇస్తాడు ఆయన.
సీతమ్మకి ఇస్తే ఆ సీతమ్మ ఆ దండ పట్టుకుని ఒకసారి రాముడికేసి, ఒకసారి హనుమకేసి, ఒకసారి రాముడికేసి అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ. ఆ చూపులకు అర్థం కనిపెట్టేశాటండి రామచంద్రుడు. ఏమిటి సీత, ఓహో నీ శుభవార్త చెప్పి నన్ను నిలబెట్టాడా, నేనున్నానని శుభవార్త చెప్పి నిన్ను నిలబెట్టాడా ఆంజనేయ స్వామి? అలా ఇద్దరి జీవితాలు నిలబెట్టిన ఆంజనేయ స్వామికి ఇమ్మంటావా ఈ హారం? సరే, నీకు ఎవరికైతే ఇష్టమో వారికే ఇయ్యి అన్నట్టు వెంటనే. అంటే ఆ చూపులను అర్థం చేసుకున్నాడు. కోసల దేశవాసులకి అది అర్థం. మనకి కూడా అండి భౌగోళికంగా సైంటిఫిక్ గా చెప్తారు, కేరళ వాసులకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయంటారు. అక్కడ ఉండేటువంటి ఆ కొబ్బరి నీళ్ల ప్రభావాలు, ఆ నదీ జలాల యొక్క ప్రభావాలు, ఆ గాలి ప్రభావం. ఇప్పటికి కూడా మన దేశంలో చదువు ఎక్కువ మంది ఎవరు చదువుకున్నారు అంటే కేరళ నెంబర్ 1 అంట అన్నిటిలోనూ కూడా. అంటే తెలివితేటలు అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అని. అలాగే కావేరీ నదీ జలాలు తెలివితేటలను ఎక్కువ ఇస్తాయి అంటారు. ఇలాగ ఏవో కొన్ని ప్రథలు ఉన్నాయి కదా. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ. ఇలా చూస్తే చాలా అర్థం చేసేసుకుంటారు కోసల వాసులు. అర్ధోక్తాహ కురు పాంచాలాహ. ఇది 3వ స్థాయి అండి. అర్ధ ఉక్తాహ, అర్థాన్ని చెప్తే అంటే ఇలా పట్టుకుని ఉన్నారనుకోండి, ఆహా ఇవ్వాలంటే ఇయ్యి అంటే అమ్మాయ అనుకుని అప్పుడు అర్థమయ్యి ఇస్తారట. అర్ధ ఉక్తాహ అంటే 2 అర్థాలు. అర్ధ ఉక్తాహ భావాన్ని గనక చెప్తే చేస్తారు అని ఒక అర్థం, కొంచెం సూచన చేస్తే అల్లుకుపోతారు అని ఒక అర్థం. ఇంకా 4వ వాళ్ళు ఉన్నారండి. సర్వోక్తాహ దక్షిణాపదాహ. అన్ని చేసినా కూడా అర్థమైనట్టుగా ఉంటారట దక్షిణాపదలు అని. ఎవరో దక్షిణాపదుల మీద జోక్ చేయడానికి చెప్పినటువంటి శ్లోకం అండి. ఆ సర్వోక్తాహ అంటే ఇంగితం చెప్పినా తెలియదు, కళ్ళతో చూసినా తెలియదు, ఒరే ఇయ్యరా అన్న సూచించినా తెలియదు, అది పట్టుకెళ్ళి ఇవ్వరా అంటే గాని ఇవ్వాలని తెలియదు. అలా పట్టుకుని కూర్చుని ఉంటాడు. అంటే తెలివితేటల్లో అంత వెనకబడి ఉన్నారు అని అర్థం అన్నమాట. అంత పూర్తిగా చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాలేదు అని. ఇవన్నీ జోక్స్ అండి. అంత మాత్రాన వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళని, వాళ్ళు తెలివైన వాళ్ళని కాదు. కొన్ని సరదాలుగా మాట్లాడుకుంటూ ఉంటారే, ప్రణయ రోషంలో మాట్లాడుకుంటున్నట్లుగానే ఇది కూడా అలాంటి ప్రణయ రోషమే అనుకోవాలి. ప్రేక్షిత జ్ఞాస్తు కోసలాహ. ఎన్ను నివై அறியும் அவர்களாகையாலே எல்லாரும் கூடவை தப்பாவையே చెంద్రు ఎడుతుకొండారుగల్. కాబట్టి ఇంతకీ అలాగా ఒక్కసారి చూస్తే చాలు తెలుస్తుంది అనేటువంటి ఒక మాట అనేటప్పటికీ, ఓహో ఈయన ఇలాగ తీసుకున్నాడు కదా, అది నాదయ్యా, అది నీది కాదయ్యా, అది నాదయ్యా, పాప ఎవరిది నీ వాళ్ళది అనుకుంటున్నావేమోనయ్యా, ఇది నాది అని చెప్పడంలో ఆయనకి చాలా ఆనందం కలిగింది. ఆహా ఇది నీదే కదా, ఖచ్చితంగా నీదే కదా, అయితే నాదే, నీవన్నీ నావే. ఎంత బాగా సమర్థించాడు. మన ఇద్దరం ఒకటే కదా అని అటువైపు నుంచి చాలా తెలివిగా మాట్లాడతారండి కొంతమంది. అవతల వాళ్ళని భలే పడేస్తారనమాట. అది తాను అంకార్యం ఎండ్రే ఇరుందాన్. అదే నాకు కావాలి, ఇదే నా పని అంటే నీదంటే నాదే, నాది అంటే మనదే. కొంతమంది ఇలా ప్రయోగిస్తారని చక్కగా. మా ఇంటికి రండి అనరండి, మన ఇంటికి వస్తారండి అంటారు. మన ఇంటికి రావడం ఏంటండి అంటే మాది కూడా మీదే అని అనుకోండి అని. కొంత సంప్రదాయంలో కాస్త ములిగి తేలిన వారు అనేటువంటిదే అనమాట. ఏదో సరదాగా అన్నారు, ఇవన్నీ నీవేనండి అంటే పట్టుకుపోతామంటే మళ్ళీ అది ఎంత గొడవగా ఉంటుందండి. పాపం దశరథుడు నా పిల్లలు నీ పిల్లలే అన్నాడు మాట వరుసకి కైంకర్యం, అయితే నాతో పంపించేయి అన్నాడు. అలాగా ఆహా ఇది మీదే అనుకోండి అన్నారనుకోండి, ఇది చాలా బాగుందండి నేను పట్టుకుపోతానండి అంటే బాగుంటుందా? అది సంప్రదాయాన్ని చెప్పేటువంటిది అనమాట. తిరుక్కురవై పోలే అழுக்காளாய் நின்று கைப்பிடிக்க வேண்டாவா இருந்தது నల్లవాయప్పు ఇవన్గరల్ పావచ్చై చెన్నో పత్తినాన్ ఆయన అనుకుంటున్నట్ట. అబ్బో ఆ వేళ తిరుక్కురవై అంటే రాసక్రీడ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ కోసం నేను ఒక్కొక్కడిగా
అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. అబ్బా ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉండి ఒక్క బొమ్మను తీసుకున్నాను అంటే సరిపోయింది, నాకు అందరినీ తీసుకున్నంత ఆనందంగా ఉంది నాకు అని. ఇక్కడ దానికి దీనికి ఎలా ముడిపెట్టాడండి అంటే, అక్కడ ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క రూపాన్ని తాను ఎత్తవలసి వచ్చింది. ఇక్కడ అందరినీ తీసుకున్నట్లుగా ఒక్క బొమ్మని తన సొంతం చేసుకున్నాడు. ఇది చూడండి, తిరుక్కురవై పోలే ఆಳು కాళాయి నిన్ను కైపిడిక్క వేండావా ఇరుందదు. అంత కష్టపడక్కర్లేదు ఇప్పుడు నేను నల్లవాయిపోయన్న ఇవరగల్ పావయ్యే, ఇది నాది అని ఆవిడ అంది కాబట్టి నాదే ఇప్పుడు, ఆవిడవన్నీ నావే. అంతకు ముందు మాట చెప్పారు కదండి, ఎస్ అయితే దశతద్ధనం అనే మాట ఒకటి చెప్పుకున్నాం కదా, నీవంటే అన్ని నావే కాబట్టి నేను తీసేసుకుంటాను అని. నెక్స్ట్ కర్మమన్రు వారాయే, కర్మమన్రు అంటే వారాయే ఉనకిదు కార్యమన్నకిడా ఎంగిరార్గల్. ఇదిగో నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకు కూడా అల్లరి చేయడంలో ఒక హద్దు పద్దు ఉండాలయ్యా. ఇలా చేయడం నీకు ఇది తగినటువంటిది కాదు. ఎందుకని, ఏం రాన్ ఇది కార్యమండ్రికే ఒలి వినానన్ ఎన్రాన్, ఏం తప్పే ఉంది, ఇది నీదన్నావు కదా, నీదంటే నాదే అని నేను తీసుకున్నాను. ఎంగల్ కయ్యిల్ పావై పరిపదు, అది తీసుకున్నావు బాగుంది కానీ నువ్వు పప్పులో కాలేసావు. నీకు ప్రియమైన వాళ్ళది ఎవరిదో అనుకుని తీసుకున్నావు కాదమ్మా, నాది. ఈ ప్రణయ కోపం పోవట్లేదు, అడుగడుగున అన్వయించుకుంటూ వస్తున్నారనమాట. ఇది తానారదెండ్రిక్కిరాయ్ నేను అవళగల్ తండ్రు కాన్, పాపం వాళ్ళదనుకుని తీసుకున్నావేమో, ఇది నాదమ్మా, నాది అనగానే వదిలిపెట్టేస్తాడు. ఇది ఎంగడదు కాన్ ఎన్నారుగల్ అది తాన్మయ్యే ఎన్రాన్. ఆయన అన్నట్ట, అమ్మయ్య కరెక్ట్ గా చెప్పు, నీదే కదా, నీది కాబట్టే నేను తీసుకున్నాను, నువ్వు నేను ఒకటే అని. ఎస్ అయితే తస్య తద్దన మిరే ఇవరగల్ స్వరూప జ్ఞాన రాగయ్యాలే ఇవనుడయ్యవరగడిదే ఇవరగల్ ఎంగళది ఎంగయ్యిరే అవన్ విరుత్తక్కడే. ఈవిడ నిజమే, దాసునిదేదైనా స్వామిదే అని కనుక భక్తులు అనుకుంటూ ఉంటారు. ఈ వీళ్ళకి స్వస్వరూప జ్ఞానం ఉందన్నమాట. స్వస్వరూప జ్ఞానం అంటే పారతంత్ర్యం, అంటే నాదంతా పరతంత్రుడైన భగవంతుడికే నేను పరతంత్రుడిని కాబట్టి నాదల్లా ఆయనదే అని చెప్పి అండంలోట ఎంగడ ఎంగయ్యరే అవన్ విరుద్ధక్కడి ఇవరగడది ఎన్నమిడం మరది కొళ్ళ గయ్యలేయిరే అవనక్కు తాత్పర్యం నేను నైక్కిరవరగడ తంగయ్యిరే తన్ ఎంగయ్యిరే ఇవరగడుక్కు తాత్పర్యం ఎంగళ్ కయ్యిల్ పావై పరిపదు. ఎక్కడో పక్కనుంటే తీసుకోలేదు, చేతిలో ఉన్నదాన్ని తక్కువని తీసుకున్నాడు. ఇవరగల్ కయ్యిలే పాది కడుత్తు పోలే కాణం పరిపదు. నా బొమ్మ తీసుకుంటారంటేనే ఆయన చేతుల్లో బొమ్మని ఈవిడ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అతను బొమ్మను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి ఆ బొమ్మను పట్టుకున్నారు. ఇద్దరు చేతులు ఒకళ్ళకి తగిలాయి అన్నమాట. అత్తయ్యవరగలెవరు తల ఇప్పత్త తాను తల ఇప్పత్త మందిరే ఒరకలెత్తిలే ఉంబారై పోలే భోగమా ఇప్పదు. ఇదంతా వ్యాఖ్యాన విశేషం అండి. నా బొమ్మ నాకు ఇచ్చేయని బొమ్మ లాక్కోవడంలో ఆయన చేతులు గట్టిగా ఆయన బొమ్మను పట్టుకుంటే, ఆయన చేతుల్ని ఈవిడ పట్టుకుంటే, ఇద్దరు ఒకరి స్పర్శకం ఒకరు అనుభవిస్తే ఒకే కంచంలో తింటున్నంత ఆనందం ఇద్దరికి కలిగింది అని అంటున్నారు చూడండి. అదే ఓరు కలత్తిలే పారై పోలే భోగమా ఇప్పదు. ఒకే పాత్రలో ఆహార స్వీకారం లాగా, అంటే ఆ బొమ్మ నాదంటే నాదని ఒకరినొకరు తాకి తీసుకోవడం, దెబ్బలాడుకోవడం, పోట్లాటలో మనం ఇవి సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బొమ్మ, ల్యాప్టాప్స్, అదో ఇదో వాళ్ళు లాగేసుకోవడం, వీళ్ళు పరిగెత్తడం, ఇద్దరు కలిసి చివరికి దాన్ని పట్టుకోవడం, నవ్వుకోవడం, ఇలాంటివన్నీ అసలు ఎక్కడ వచ్చాయో ఇంత ఆలోచనలు, ఈ వ్యాఖ్యానాలు అనిపిస్తుంది. కయ్యిల్ పావై పరప్పదు కిరక్కడదెల్లాం కిడక్క ఎంగళ్ కయ్యిల్ పావై పరప్పదు గన్మమండ్రు. చేసినంత చేసి నా చేతిలో ఇప్పుడు నువ్వు లాక్కుంటావా అని అంటే ఆయన అంటట, ఉనక్కిత్తాలు వరకు ప్రయోజనమెల్లై కానంగిరారుగాళ్ళు. ఇదిగో నీకు లాభం లేదయ్యా, అది నాదయ్యా, నువ్వు ఎన్ని చెప్పినా సరే అంటే ఆయన అంటట, ఇత్తాలు పరిత్తదే నిన్న ఇంకేం లాభం ఉండాలి, నేను తీసుకోవాలనుకున్నదాన్ని నేను తీసేసుకున్నాను,
నేను అనుకున్న దాన్ని సాధించేశాను. ఇంకా నువ్వెన్నే ఇప్పుడు చూడండి, నేను మాట్లాడించను, నేను నీతో మాట్లాడను అంటారు అనుకోండి, నేను నిన్ను ఎలాగైనా మాట్లాడిస్తాను అని అనుకున్నారనుకోండి, చాలా సేపు అలాగ కాలం గడిచి కొద్దిగా సమయాల నిమిషాలు గడిచి 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 ఎందుకు తీసుకున్నావు అందనుకోండి, మాట్లాడేశావు అలా అనడం కూడా మాట్లాడించేసినట్లే అన్నమాట. ఇది ఇత్తాలు పలితరెన్న ஒரு வைஷ்ணவன் என்னது என்ன విమానత్తు కైపడిత్తాలవన్ విరుంబదు ఎన్నపడి అని అంటే, ఆహా ఇది మనకి సిద్ధాంతం చెప్పడం అన్నమాట. ఒక వైష్ణవన్ ఎన్నదు ఎన్న అభిమానత్తు, ఒక వైష్ణవుడు మనని తనవాడు అని భావిస్తే, అంటే మన ఆచార్యులు మనల్ని తమ శిష్యులుగా భావిస్తే, కైపడిత్తాలవన్ విరుంబవదన్రపడి, వైష్ణవ అభిమానమే పెరుమాళ్ళకి ఆనందము. వాడు తనవాడు అన్నారు కాబట్టి ఆచార్యుడు ఆయన్ని భగవంతుడు తప్పక ఆదరిస్తాడు అనేది వీళ్ళ ఆటలో పెట్టేసి సంప్రదాయాన్ని చెప్పేశారండి. ఒక వైద్యంలో చాలా ఇదిమైనటువంటి మందుని తీపి బెల్లం హోమియో మందుల్లాగా మేళవించేసి నోట్లో వేసేసినట్లు ఒక సంప్రదాయ విషయాన్ని ప్రేయసి ప్రియులు అంటే పెరుమాళ్ళు నాయిక ఆ బొమ్మని లాక్కోవడం అనేటువంటి వింత చేష్టతో మేళవించేసి ఈ సిద్ధాంతాన్ని చక్కగా చెప్పేశారు అన్నమాట. అది సెయ్యక్క కడవ దుఃఖం సెయ్యక్కడవదల్లాద దుఃఖం. అది నేను చెప్పాల్సిందేదో చెప్తున్నాను. అది వరంబు కట్టినే నానంలో ఎంద్రాను ఆయన అన్నట్టు. చెప్పడానికి నువ్వెవరివి? ఏదైనా నేను చెప్పాలి, నేను చెప్తే నువ్వు వినాలి, అది కదా సంప్రదాయం. భగవంతుడు నేను చెప్తాను. మనకి సామెత ఉంది చూడండి, మా అత్తగారు కోడలు ఉండి భిక్ష వేయడానికి వస్తే వెళ్ళవయ్యా అందిట కోడలు. వెళ్ళిపోతున్నట్టు అత్తగారు ఎదురొచ్చింది, ఏం వెళ్ళిపోతున్నావు, మీ కోడలు గారు వెళ్ళిపోమన్నారండి, రా మళ్ళీ ఇంటికి రాని తీసుకొచ్చి, అమ్మయ్య కాస్త పెడుతుందిలే ఈ అత్తగారు అని పాపం ఆశతో వాడు వచ్చేటప్పటికా ఇప్పుడు వెళ్ళు అందిట. ఇదేంటమ్మా వెళ్ళిపోతున్న వాడిని పిలిచి ఇప్పుడు వెళ్ళు అని పంపిస్తావు అంటే, వెళ్ళమనడానికి దానికేం అధికారం ఉంది, నేను వెళ్ళమనాలి కాబట్టి నేను వెళ్ళమంటున్నాను. సరిగ్గా అత్తగారిలా ఉంది ఇక్కడ పెరుమాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. ఆహా హద్దులు ఏర్పరచడానికి నువ్వెవరివి? నేను ఏర్పరచాలి హద్దులు అనేటువంటిది అని. వరం కట్టినే నానండ్రోయన్రా, హద్దులు చెప్పేటువంటి వాణ్ణి నేను కదా అని అంటే, కళజాలముండిట ప్రళయాపత్తిలే ఇవత్తయ్యల్లా మెడత్తు వైతులే వైతు నొక్కెత్తులేనో. ఇదిగో నేను చూడు ఏం చేశాను, ప్రళయం ఏర్పడ్డప్పుడు సముద్ర పరివేషితమైనటువంటి భూమిని అంతటినీ కూడా నేను కదా మధ్యలో పెట్టుకున్నాను. ఏదైనా చేస్తే నేను చెయ్యాలి. ఇవరగడ అళవం అప్పటియే యాగాదేతాను జగత్తులాగే ఈవిడ్ని కూడా రక్షించడం నా బాధ్యతే కదా. ఇవన్ సెన్ను పరిత్తులన్నాగిల్లడియం அளவாகாதே அவர்களது அது அவஸ்தாந்தரத்தை பஜித்தாக்கிலும் கிழக்குமிரே ఇవர்களுக்கு ఇవనై ఒలిందవన్రు సత్తానాశమరేయుள்ளదు. ఈవిడికి నచ్చ చెప్పే ప్రయత్నంలో ఆవిడ అంగీకరించకపోతే, ఆవిడ లేకపోతే పెరుమాళ్ళకి తానే లేకపోవడం అనేటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది. అంటే నువ్వు సృష్టిలో ఏం రక్షించావో, 7 లోకాలనే మధ్యలో పెట్టుకున్నావో ఏమో, ఆ గొప్పతనం ఇప్పుడు చూపించు, నన్ను రక్షించు చూద్దాం. నన్ను రక్షిస్తే నువ్వు ఆ పనులు చేసావన్న దాన్ని నేను ఒప్పుకుంటా. ఇవి చమత్కారాలుగా అంటారు. ఏదో అక్కడ ఉన్నదాన్ని మనకి అభిమన్యుడు ఆ కథలో కూడా, ఇదిగో చూడు నేను ఎంత బాణాలు ఎంత గొప్పగా ప్రయోగించాను అంటే, తను ఏమంటుందండి, నా నెత్తి మీద పండు పెట్టితే దీన్ని కొట్టు చూద్దాం, నీ ప్రతాపం ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తుంది అంటుంది. అంటే ఎక్కడో ఏవో చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇక్కడ నా కళ్ళ ముందు చెయ్యి అని అడిగినట్లుగా, నువ్వెక్కడో ప్రళయంలో 7 లోకాలు రక్షించానడం కాదు, ఇప్పుడు ఈ సంసార ప్రళయంలో కొట్టుకుపోతున్న నన్ను రక్షించు. ప్రయోజనకు ఆగైన ఎనక్కి ఇది తానే ప్రయోజనం. నా ప్రయోజన నిరపేక్షమా ఎంద్రో విరుప్పదు. నీకేం లాభం లేదయ్యా అంటే నాకేం లాభం ఉండాలి? నేను ఏది చెయ్యాలనుకున్నానో అది చేసేసా, అదే నాకు ప్రయోజనం. ఇత్తై సాధర్మాగ తిరిగిలే
நான் వేరే ఎన్నై ప్రయోజనమాగ సాధిத்துக் కొள்வது என்றான். చాలా అందంగా అన్నాడు అనమాట. ఒకట ఏంటంటే, నేను ఆపద్రక్షకుడిని, నేనే ప్రయోజనం కోరకుండానే రక్షిస్తాను, ప్రేయసి ప్రియులను కాపాడమే నా ప్రయోజనం, అందులో నన్ను ప్రేమించే వారిని రక్షించడమే నాకు ప్రయోజనం అంటే నాయకంటుంది. ఏం లేదు, నువ్వు రక్షించడం అంటే నా మనస్సును ఆనందంగా ఉంచాలయ్యా. ఇప్పుడు నా మనస్సును నువ్వు బాధ పెడుతున్నావు, ఇంకా నీకేం ప్రయోజనం నెరకూరింది? నన్ను ఎలా ఉంచాలో అలా ఉంచలేనప్పుడు నీ గొప్పతనం ఏం నిలబడింది ఇక్కడ? ఏమ్మా, నిన్ను ఎలా ఉంచాలి? ఈ బొమ్మను నువ్వు తీసుకోవద్దు అంటున్నాను, బలవంతంగా లాక్కుపోతున్నావు అంటే నా ఇష్టానికి విరుద్ధంగా చేసావా లేదా నువ్వు? ఎంత తార్కికమైనటువంటి ప్రశ్న చూడండి. కాబట్టి ఇది ఆపద్రక్షణ ఎలా అవుతుంది? ఇది నీకు గుణహాని అందుకండి ఆవిడ. వద్దన్న పనులు చేయడం నీ లక్షణం. చివరికి అక్కడికి తీసుకొచ్చింది ఆయన్ని. ఏది వద్దంటే అది చేస్తావు, అది నీ గొప్ప లక్షణము. ప్రయోజనమాగ సాధిத்துக்கொள்வது என்ன, நீ எங்கன் சொல்லுமது వార్తయ్యను కాన్ ఎంగడిసై విన్నికే ఇరిక్క, నాకు అంగీకారం లేకుండానే నీ బలత్తాలే పరిక్కర విదక్కు. ఇంకా బొమ్మని తీసేసుకున్నావు, నువ్వు ఆపద్రక్షకుడవా? నెక్స్ట్ పేజ్. ఆపద్రక్షకం ఎన్నో సొల్లుగిరదు నిరసల్మాగా మాట్లాడు కాన్. ఇలా అనేటప్పటికీ అసలు ఎంతటి వాగ్వైభవం కలిగిన వాడు కూడా ఇలా వాదించేటప్పటికి తెల్లబోయి చూస్తున్నట్టండి. ఓరి బాబోయ్, ఎంత మాట్లాడేస్తుంది. నేను రక్షించాను కదా, నేను నిన్నేమిటమ్మా రక్షించాను కదంటే, ఏళ్ళో కాళ్ళు రక్షించడం గొప్ప, నన్ను రక్షించట్టుందేంటి అంటే, 7 లోకాలు ఒకెత్తు, ఈవిడ రక్షించడం అంతకంటే గొప్పదా? ఏం ఆలోచిస్తోంది అని నిరుత్తరుడై అలాగా ఆవిడకేసి చూస్తూ ఉండిపోయా. ఎన్ను సల్లగిరవి నిరసనమాగ మాట్లాడు కాణాను పెనుగు మనకు గుణహానియే కాణం ఏర్పడవదెండారుగల్. నీకు గుణహానే అవుతుంది. నన్ను రక్షించలేకపోతే నువ్వు ఎంత గొప్పవాడువైనా నా దగ్గర చూపించలేనప్పుడు నీ గొప్పతనం నేను నమ్మను. నువ్వు ఎక్కడెక్కడో ఏదో చేశానంటే నాకు నమ్మకం లేదు. నిర్మలా నిడియాయి బహుగుణానవరొక్కరు దోషం కిడక్కుం కాటిలదు తెలియానని రాదో ఎన్రాన్. దానికి ఏమిటి లేదు, ఎన్నో గుణాలు ఉన్నప్పుడు నాకు దోషం ఉంటే ఉంటుంది, నష్టమేమిటి దానివల్ల? పైగా ఒక మాట అన్నట్టండి, ఏమని? నిర్మలనాను చంద్రున కుమంలో మరుగడెక్కరదు. చంద్రుడు ఎంత నిర్మల, ఎంత కాంతివత్వం, ఎంత అమృతత్వం, ఆయనలో మచ్చుంది, అది ఆయనకు అందంగానే ఉందిగా. అలాగే నాలో కూడా ఒక చిన్న మచ్చ నువ్వు పెట్టినా కూడా అది దిష్టి చుక్కలాగా నాకు అందాన్నే ఇస్తుంది, కానీ నా అందాన్ని ఏమి పోగొట్టదులే అన్నాడు. చాలా సరసమైనటువంటి సంభాషణ. కింద పడ్డ మాదే పై చేయి అంటారంటారు చూడండి, ఆ మాట ఇక్కడ సరిపోతుంది అనమాట. ఇది నీకు గుణహాని అయ్యా అంటే, ఆ గుణహాని ఉండడం మంచిదమ్మా, దృష్టి దోషం తగలకుండా ఉంటుంది, చంద్రుడిలో మచ్చలేదు అన్నట్టు. ఆనపింబు గుణం ప్రకాశిక్కుమిడంగెంగం గుణహానియం ప్రకాశిక్కం కాన్. గుణం ప్రకాశించాలి అంటే గుణహాని ఉంటేనే ప్రకాశిస్తుంది. ఒక అందమైన మాట అంటాడు కాళిదాసు కావ్యాన్ని రచించడానికి మొదలు పెడుతూ, నేను పండితుల కంటే కూడా నన్ను కుదృష్టిగా చెడుగా నాలో ఉండే చెడు తత్వాన్ని విమర్శించే మహనీయుడికే ముందు నమస్కారం పెడుతున్నా అంటాడు. అదేమిటి తిట్టే వాళ్ళకి ఎందుకయ్యా అంటే, వాళ్ళు ఉండబట్టే నా కవిత్వం మరింత ప్రకాశిస్తోంది. ఇందులో ఈ గుణాలున్నాయి, ఇందులో ఈ గుణాలున్నాయి, ఇదిగో ఇది తప్పు అంటే అది తప్పు కాదు, ఇలా ఒప్పు అని వివరించడానికి అవకాశం ఇచ్చే వాళ్ళు సద్విమర్శకులే కాబట్టి ముందు వాళ్ళకి నమస్కారం అని అంటాడు కాళిదాసు. ఇది మనం తీసుకోవాలండి. మన ఎవరైనా ఒక మాట అంటున్నారు అని అంటే దాన్ని చాలా ఉదార హృదయంగా తీసుకోవాలి. ఎందువల్ల? నిజమే, ఆ యాంగిల్లో ఆలోచిస్తే మనం దాన్ని ఇలాగా సరిపెట్టుకుంటే ఎలా ఉంటుందా అనేటువంటిది అనమాట. అందుకోసం హేయ ప్రచనీక నానా పరిచ్ఛేద్య మహాగుణ నానవనే. నువ్వు నిర్మలన్నంటే ఏమీ మాలిన్యం లేనివాడు, దానికి హేయ ప్రత్యనీక చెడు గుణములు లేనటువంటి అపరిచ్ఛేద్య నెడియాయ్ చాలా పెద్ద విశాలమైన ఎక్కువగా ఉన్నా అంటే నెడియాయ్ మహాగుణ నానవనే. ఉనక్కేలం పిజయ్యే. నువ్వు ఎన్నయ్యా చెప్పయ్యా, తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. అపరిచ్ఛేద్యమాన గుణంగళయుడయ్యా ఇరుందాయాగిలం. నీ దగ్గర లెక్క పెట్టలేని అద్భుత గుణాలు ఉన్నప్పటికీ కూడా గుణహానియాయే కిడక్కుంగా. గుణహాని నీకు గుణహానే అవుతుంది.
இவர்களிப்படி சொன்னவாறே அதொக்கொரு மருமாத்தமம் காணாமையாலே பிறர்க்கு பாசனமிட்டு சொல்லவண்டாக பரி ఇవர்கள் సెవిలే సిలవత్తై చొల్ల పుట్కాల్. ఆయన పరిస్థితి ఎంత అలాంటి పరిస్థితిలో పెట్టారో చూడండి ఆళ్వారి. వీరిలా మాట్లాడేటప్పటికి సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. పైకి చెప్పడం గట్టిగా మాట్లాడడం అయిపోయింది. ఇలా అసలు అది కాదు, అసలు ఏమైందంటే దగ్గరకు వచ్చేటండి ఏదో చెవిలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. వర్ణమే సొల్లి ఎక్కడ రహస్యాలు మర్మాలు చెప్పక్కర్లేదు. నాకేందో రహస్యాలు చెప్పవలసినటువంటి పని లేదు. ఎంగిరార్గల్ తంగల్ నెంజుం అవన్ నెంజు మరి ఏమత్తనై వాచా వ్యవహారిక వండాదు. ఏం చెప్పే ఉంటాడు చెవిలో? చాలా సరదాగా అన్నమాట. ఏం చెప్పాడు మనకి ఎలా తెలుస్తుందండి అంటారు ఎంబారంతటి వారు కూడా. వాళ్ళిద్దరూ వాళ్ళ చెవుల్లో వాళ్ళేం చెప్పుకున్నారో అది మనకెక్కడ తెలుస్తుందండి అని సరదాగా ఎంబారంతటి వారు కూడా జోకు వేశారు అంటారనమాట. ఆ రహస్యాల గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవేశం కోరనాదం నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన సినిగం శిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన సాకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదుర్ద్యామనార్యో మమ దినదర రామ పద్మాక్షనాథం திருவருண்மால் சேனமதலை செடுகோபன்னாதமன் சீரிய கண்டார் மணக்கால் நம்பி செய்யாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிரார்க்கம் வாமதிராச கோவிந்த கூரை சர்வட்டர் வேதாந்தம் நீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவரை இழத்தே எந்த மாதவர் பத்மநாபர் இவரன் லாலர் திருவடி உன்னிய தேவ பெருமாள் கைக்கும் நிரடும் திருமலை அன்பார் பதங்கள் முன்னங்கள் சேரந்தனவே நமோசு தேவராஜாய சதுராமணி வாசனே ராமானுஜாரிதாசஸ்ய సుతాయ గుణసారణే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలనే శ్రీశైలేశ దయాపాత్రం దీవచ్చాది గుణార్ణమోయతీంద్ర పరోణం వందే రమ్య ஜாமாதரம் முனிவாழ் திருவாய் மழைப்பிள்ளை மாதவாழ்வாழும் மனவாழமாம் முனிவன் பால்யவன் மாறம் திருவாய் மழைப்பிள்ளை மானத்தால் ஏறும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிவ பாத சேவா பிராப்தாக்கில திரோட வேத ரகசிய ஜாத்தம் శ్రీ గౌతమాన్వైజమాస్మృత భాగదేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే కౌస్కాన్వై సంజాతం వెంకటార్యతనో మమం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్గోష్ఠికి దాసం.